2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీ యొక్క అభిప్రాయం? 2024 ఎలక్షన్కి ఎట్లా ఉంటుందంటే మెయిన్ ఏంటంటే ఆల్రెడీ లబ్ధిదారులు అనేది ఇది సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. ఇప్పుడు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం రావచ్చు అనేది అంచనా. మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న స్కీమ్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ వాటి చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు అంటే అది అతను ఒకప్పుడు చెప్పినవన్నీ ఆల్రెడీ జనాలు చూశారు. దాని తర్వాత 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గెలవడం అనేది జరిగింది. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వ్యత్యాసం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు అది 2014 జనాలు నమ్మి మోసపోయారు. మోసపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ అతను ఈ చివరి ఎలక్షన్స్ బహుశా ఇప్పుడు అతను ఏదో వాళ్ళ కొడుక్కి ఏదో తర్వాత ఏదో ఫ్యూచర్ బలపరుచుకోవాలి ఇదే చేసుకున్న ఉద్దేశంతో అతను చెప్పే మాటలని ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. నేను ఒక పార్టీకి సపోర్టెడ్గా మాట్లాడేది కాదు. అంటే స్కూల్స్ అంటే మన అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎడ్యుకేషన్ స్కూల్స్ పరంగా హాస్పిటాలిటీ కొంచెం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బెనిఫిషరీస్ చాలామంది ఉన్నారు. బిఫోర్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంత డెవలప్మెంట్ అనేది లేదు. ఏది నేను స్కూల్స్ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ తర్వాత ఈ వృద్ధులకు కానీ పెన్షన్ స్కీమ్ కానీ అంతవరకు అయితే హ్యాట్సప్ చేయొచ్చు. ఎందుకంటే అది నేను ఒక పార్టీ తరఫున మాట్లాడలేదు. ఆ ఒక్క పని మాత్రం జనాలు పేదలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఈ 2 monthsలో వాళ్ళందరూ బయటపడ్డారు. సో దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉండేది. బట్ ఏంటంటే ఇంత ఇంప్లిమెంట్ అనేది లేదు. తర్వాత స్కీమ్స్ అనేవి డోర్ టు డోర్ అనేవి అందలేదు. సో అక్కడైతే వ్యత్యాసం ఈ పేద వర్గాల్లో బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారనేది నా అభిప్రాయం. లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారనేటువంటి ఆలోచన ఉందా? లబ్ధి పొందిన వాళ్ళు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా అయితే ఏదైతే ఈ వసతి గృహ దీవెన కానీ తర్వాత స్కాలర్షిప్స్ కానీ తర్వాత ఈ అమ్మ ఒడిది కానీ ఇలాంటి కొన్ని మెయిన్ స్కీమ్స్ ఏంటంటే ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారనేది నా అభిప్రాయం. ఇన్ కేసు ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న మూమెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ సూపర్ 6 అనేది జనాలు అయితే నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఇంకోటి ఏంటంటే ఇది కూటమి ద్వారా కాబట్టి ఆ సూపర్ 6 అనేది అది ఎంతవరకు స్టాండర్డ్ అనేది జనాలు అయితే నమ్మరు.